అందరికీ నమస్కారం. బుచ్చి మండలంలోని వికలాంగులకు మరియు వయోవృద్ధులకు శుభవార్త ఏంటంటే, మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీరిద్దరి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఆర్సి నెల్లూరులో ఉంటుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలు 25వ తేదీ ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ పరీక్షలు నిర్వహించడానికి అర్హతలు వికలాంగులై ఉండాలి, సదరం సర్టిఫికేటు ఉండాలి, తర్వాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు. అదేవిధంగా వయోవృద్ధులకు కూడా వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 ఫోటోలు తీసుకొని వాళ్ళు హాజరవ్వాలి. ఈ హాజరయ్యే వాళ్ళు మానసిక వికలాంగులైనా అయి ఉండొచ్చు, శారీరక వికలాంగులైనా అయి ఉండొచ్చు, చెముడు ఉన్న వాళ్ళైనా అయ్యచ్చు, లేకపోతే కంటిలో కూడా ఒక కన్ను లేని వాళ్ళైనా సరే అయి ఉండవచ్చు. వయోవృద్ధులైనట్లయితే నడవలేని వాళ్ళు, మంచంలోనే ఉన్నటువంటి వాళ్ళని నడిపించడానికి కానీ, లేకపోతే వాళ్ళని కూర్చొని పెట్టి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు పెట్టుకునే దానికి కానీ అవసరమైనటువంటి పరికరాలని ఇవ్వడం జరుగుతుంది. ఈ పరికరాలు కావాల్సిన వాళ్ళు ముందుగా కానీ పంచాయతీ కార్యదర్శికైనా కూడా తెలియపరచాలి. లేకపోయినా కూడా నేరుగా 25వ తేదీ అంటే సోమవారం రోజు ఉదయం 9:30 గంటలకు మండల పరిషత్ కార్యాలయం బుచ్చిరెడ్డిపాలెం వరకు వస్తే అక్కడ మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి వివరాలని నోట్ చేసుకోవడం జరుగుతుంది. డాక్టర్లు వచ్చిన తర్వాత పరీక్ష చేసి వారికి 3 చక్రాల బండి అవసరమా, లేకపోతే వీల్ చైర్లు అవసరమా, లేకపోతే ఉపకరణాలు, కృత్రిమ ఉపకరణాలు అంటే కాళ్ళు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టడం కానీ, చెయ్యి లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్గా చేతులు ఇవ్వడం కానీ, చెవుడు ఎక్కువగా ఉన్న వారికి వినికిడి యంత్రాలు ఇవ్వడం కానీ, లేకపోతే కన్ను లేని వారికి కన్ను గుడ్డు లాంటిది ఏర్పాటు చేయడం కానీ, సో ఇలాంటివన్నిటిని కూడా వారికి అవసరాలు ఏమైతే ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చడం కోసంగా ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మండలంలోని దివ్యాంగులు, అదేవిధంగా వయోవృద్ధులు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేదానికి వీలుంది. కాబట్టి 25వ తేదీ ఉదయం 9:30 గంటలకు మండలాఫీస్ దగ్గర, మండల పరిషత్ కార్యాలయం దగ్గర జరిగేటువంటి ఈ క్యాంపునకు హాజరు కావాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను.